నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే సార్, అంటే చాలా అంశాలు మీరు మాత్రమే ఈ రాజకీయంగా విశ్లేషించగలుగుతారు, చెప్పగలుగుతారని చెప్పేసి ఇంటర్వ్యూ. నేను స్ట్రైట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది అని అంటే వి ప్రకాష్ గారు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే ఇప్పుడు మార్కులు వేసే సమయం కాదు. ఎప్పుడైనా కూడా పరీక్ష సంవత్సరం తర్వాత ఉంటుంది. అంటే పరిపాలన విషయంలో ఏమైందంటే ఆయన రావడమే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఉండడం, తర్వాత అనుభవం లేకపోవడం. తను నేరుగా ముఖ్యమంత్రి అయిండు, ఎప్పుడు కూడా మంత్రిగా లేడు అతను. లాస్ట్ 5 years కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నాడు. ఇక్కడ విషయాలను కూడా అంతగా అవగాహన చేసుకోలేదు. ఇప్పుడే మనం ఆయనకు మార్కులు వేయడం అనేది తొందరపాటు అవుతుందేమో అని అనిపిస్తున్నది. బట్ ఒకటైతే ఆయన గురించి నాకున్న అభిప్రాయం ఏంటంటే తను సమర్థుడు, తను ఎదుగుతాడు, అవసరానికి తగ్గట్టుగా తన నాలెడ్జ్ని తీసుకోవడం కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఆయన ఎవరికి తీసిపోడు. తప్పకుండా ఒక సమర్థవంతమైన పాలనను అందిస్తాడని నేను అనుకుంటున్నా. కానీ చాలా నేర్చుకోవాలి, చాలా ఎదగాలి. ఆయనకు కూడా ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. కానీ చాలామంది ఏలన చేసినట్టుగా నేను చేయను. కొంతమంది చిల్లరగాడని, కొంతమంది అనుకోకుండా వచ్చిన అదృష్టం అని ఇట్లా అంటున్నారు. బట్ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఒక లక్ష్యంతో ఆ సీఎం కుర్చీ పైన కన్ను వేసి ప్రకృతి శక్తులు అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక నియమాన్ని 100% ఆయన పాటించిండు. ఆయన కనుక ప్రజలకు జనరంజక పాలన అందించాలని ఆయన అనుకున్నట్టయితే తప్పకుండా అందించగలడు. అయితే కొన్ని సమస్యలు ఆయన ముందున్నాయి. గనుల వేలం అనేది ఒక రాంగ్ స్టెప్. అది ఆయన చేయకుండా ఉండాల్సింది. బట్ ఆయన మీద ఈ పైనుంచి ఒత్తిడి ఉందా, మోడీ మీదకి వెళ్ళి ఒత్తిడి ఉందా, రాహుల్ గాంధీ నుంచి ఒత్తిడి ఉందో మనకు తెలియదు. ఏ ఒత్తిడి లేకుండా అయితే ఆయన చేయలేదని నేను అనుకుంటున్నా. అది ఆయనకు ఒక మైనస్ పాయింట్. అది ఆయన ప్రతిభను అంచనా వేసేటప్పుడు ఇతను పనికిరాడు అని జనం నిర్ణయించుకునే స్థాయికి పోతుంది ఆ నిర్ణయం. ఇవాళ కాంగ్రెస్ను గెలిపించారు కోల్మైన్ ఏరియా అంతటా కూడా. ప్రతి నియోజకవర్గం సింగరేణి బొగ్గుగాన్లు ఉన్న ఇల్లందు దగ్గర నుంచి, మనుగూరు దగ్గర నుంచి కూడా ఆదిలాబాద్, బెల్లంపల్లి, కాగజ్నగర్ వరకు కూడా కాంగ్రెస్ను గెలిపించారు. ఇవాళ వాళ్ళందరికీ అదొక గొడ్డలి పెట్టు. మనం నమ్ముకుంటే మనల్ని వమ్ము చేసిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ వేలం వేయకుండా ఆపిండు, ఈయన వచ్చి రాగానే వేలం స్టార్ట్ చేసిండు అనేది అదొక రాంగ్ డిసిషన్. రెండవ రాంగ్ డిసిషన్ ఏంటంటే ఇచ్చిన హామీలను ఆయన సరిగా అమలు చేయడం లేదు. ఆయన 6+6లో ఉన్న మొత్తం కలిపితే 13 అవుతాయి. ఆ 13 హామీలలో ఒక్క హామీ మాత్రమే బస్సులు ఫ్రీ బస్ అనేది పెట్టిండు. తర్వాత అవసరానికి రైతు బంధు ఇవ్వలేదు. అది కేసీఆర్ ప్రభుత్వం ట్రెజరీలో రైతు బంధు కోసం పెట్టిన డబ్బులను ఈసీ ఆపింది. ఆపిన డబ్బులను ఆయన అధికారంలోకి రాగానే ఆ డిసెంబర్ 7, 8 తారీఖులనే రిలీజ్ చేయాల్సి ఉండే. అయితే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకు బిల్లు రూపంలో చెల్లించేసరికి అది కూడా ఏ కాంట్రాక్టర్లు, పొంగులేట్ లాంటి పెద్ద కాంట్రాక్టర్స్, ఆయన ఇప్పుడు మంత్రి అయ్యింది రెవెన్యూ. బట్ ఇట్లాంటి నిర్ణయాల వల్ల ప్రజల్లో కొంచెం చెడ్డ పేరు వస్తున్నది. కానీ ఆయన అంటున్న మాటలు చూసినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ తప్పులను సరిదిద్దుకొని మంచి వైపు ఆయన అడుగులేస్తాడని నేను ఆశిస్తున్నా. అంటే ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బును అంతా కూడా గత ప్రభుత్వం ఏమో ఉందని చెప్పింది. ఈ ప్రభుత్వం అసలు డబ్బులే లేవు, కావాలంటే రామాలు ఆడిర్రు అని చెప్పేసి అన్నారు కొంతమంది ప్రతిపక్ష లీడర్లు. అయితే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏం మాట్లాడండి అనేది తీసుకున్నట్టయితే అవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి అబద్ధాలు, అసత్యాలు ఆయన ప్రచారం చేశాడు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి అనే ఒక్క లక్ష్యంతో చేశాడు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడతారు అనేది మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడేం మాట్లాడతారు అనేది ఇంపార్టెంట్. అంతకుముందు ఆయన చెప్పిన చాలా వరకు అబద్ధాలు. అంటే ఏ రాజకీయ నాయకుడు అయినా అంతేనా, ఓన్లీ రేవంత్ రెడ్డి అట్లనా? అంటే రాజకీయాలలో అది కామన్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ అట్లాగా తయారైనలు ఎక్సెప్ట్ కేసీఆర్. మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ కూడా త్వరలో, రేపు అన్న పదాలను ఎక్కువ యూజ్ చేస్తూ హామీలను అమలు చేస్తామని మభ్యపెట్టేటోళ్ళు అని చెప్పేసి ఒక వ్యతిరేకత అయితే ఉన్నది తన పైన. అంటే కేసీఆర్ మనసు మంచిది. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే చేయాలని అనుకుంటాడు, దానికి లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. సాధ్యాసాధ్యాల గురించి ఎక్కువగా ఆలోచించాడు. ఎందుకు అనంటే ఎన్టీ రామారావు గారి రాజకీయ పార్టీలో మొట్టమొదటిసారిగా ఆయన నాయకుడిగా ఎదిగాడు. రామారావు గారి ప్రభావం ఆయన మీద బాగుంటుంది. రామారావు గారిది కూడా సేమ్ మనసు మంచిది, ప్రజలకు ఏదో చేయాలనుకుంటాడు. కానీ ఈ లోతుపాతు తెలియకుండా హామీలు ఇచ్చేస్తుంటాడు, అనౌన్స్ చేస్తుంటాడు. మనం చూసాం ఎన్టీఆర్ పాలనలో.
కేసీఆర్ గారు కూడా అంతే, ఏదన్నా వచ్చిందంటే వెంటనే అనౌన్స్ చేస్తాడు. ఒక ఎమ్మెల్యే వచ్చి నాకు ఈ మండలం ఇవ్వంటే మండలం ఇస్తాడు. జిల్లా ఇవ్వమని కేటీఆర్ అడిగితే సిరిసిల్ల జిల్లా ఇచ్చాడు. అరుణ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అప్పుడు ఆమె నిరాహార దీక్ష చేస్తే గద్వాల జిల్లా ఇచ్చాడు. అంటే దాని లోతుపాతులు ఎక్కువ లోతులోకి పోకుండా వెంటనే అనౌన్స్ చేయడం అనేది, ఇట్లా హామీలు కొన్ని ఇచ్చిండు, అవి అమలు కాలేదు. ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. తలకు మించిన భారానికి అవకాశం ఉండే హామీలు ఇవ్వకూడదు, బట్ ఇచ్చాడు, తొందరపడి ఇచ్చాడు, మంచి మనసుతో ఇచ్చాడు. కానీ ఆయన దగ్గర ఏంటంటే ఒక్కసారి ఆలోచించాడంటే సాధ్యం కాని హామీలు ఆయన ఇవ్వడు. దానికి ఉదాహరణ ఏంటంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో రాసేటప్పుడు కరెంటు కష్టాలు 3 ఏళ్ల దాకా తప్పవు అని అన్నాడు. అంటే నేను రాయలే, మేమంతా ఉన్నాం అక్కడ, రమణాచారి గారు, ఏకే గోయల్, కడెం శ్రీహరి అధ్యక్షుడు దానికి. అయితే ఎందుకు 3 ఏళ్ళని చెప్తున్నారు మీరు, మనం 3 ఏళ్ళ దాకా కరెంట్ ఇవ్వమనంటే ఓట్లు ఎవరు వేస్తారు, అట్లా అది రాయకుంటుంటే ఏంది అని అంటే, లేదు మనతో ఐఐటి చెప్పాలి కానీ కూడా చెప్పాలని చెప్పిండు. అంటే కనీసం అట్లా పెట్టకండి సార్, అది మంచిది కాదు, ఎప్పుడు ఇస్తారనేది మనం చెప్తాం. కానీ కరెంటు కష్టాలు 3 ఏళ్ళ దాకా ఉంటాయంటే ఎవరు ఓట్లు వేస్తారు, కరెంటుతో బాధపడుతున్నారు ప్రజలంతా. అంటే మనకి ఎన్నడూ రావాలన్నా ఈ థర్మల్ పవర్ స్టేషన్లు ఇవన్నీ 27,000 మెగావాట్లు మనం తెస్తామన్నాం, ఇవన్నీ ఎవరికి 3 ఏళ్ళు పట్టదా? అంటే అట్లాగా సార్, ఎక్కడ కరెంటు అక్కడ తీసుకొచ్చి ఇద్దాము, మీరైతే దాన్ని తగ్గియండి అంటే లాస్ట్కు అసలు పెట్టొద్దని మేము గొడవ చేస్తే 2 ఏళ్ళని రాయమన్నాడు. అంటే అబద్ధం చెప్పొద్దు ప్రజలకు, ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పొద్దు అని. అయితే అట్లా ఆయన ఎన్నడూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టియాలని ఆలోచించాడు. నేను ఎందుకు కేసీఆర్ ఎక్సెప్షన్ అంటే ఆయన లోపల ఉన్న ఆ క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో ఆయనను మాట్లాడనీయదు. రేవంత్ రెడ్డి లాగా అలవోకగా అబద్ధాలు చెప్పడం అనేది కేసీఆర్ చేయడు. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటాడు, కట్టుబడి ఉండాలనుకుంటాడు. ఈజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్స్లలో ఆయనకుండే అవలక్షణాలు, ఆయనకుండే మైనస్ పాయింట్లు ఆయనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అడిగిన విషయంలో మాత్రం నేను కేసీఆర్ని సపోర్ట్ చేస్తా. రేవంత్ రెడ్డి విషయంలో తెలిసి అబద్ధాలు చెప్తాడు, అమలు చేయడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు అమెరికాలో ఆయన సభలోకి పోయినప్పుడు అక్కడ అడిగితే ఏమన్నారంటే, రాజకీయ నాయకులు వాగ్దానాలు హామీలు ఇస్తూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు, ఇచ్చిన హామీలను అమలు చేయరు, చేసేటట్టు ఉండవు అవి, కాబట్టి ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు. అంటే రేపు మీరు కూడా ముఖ్యమంత్రి అయితే అట్లనే చేస్తారని అడిగాడు. అంతే అవుతుందేమో అన్నాడు. అంటే ఒప్పేసుకున్నాడు. అంటే ఆయన ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజలకు హామీలు ఇస్తూనే ఉంటారు, అమలు చేయడం సాధ్యం కాదు, అది జరుగుతూనే ఉంటుంది, అయినా ప్రజలు మళ్ళీ మోసపోతూనే ఉంటారు. కేసీఆర్ అది మార్చాలని చూసిండు కాబట్టి ఓడిపోయిందా? కేసీఆర్ ఓడిపోవడానికి అనేక కారణాలనే క్రాంతి. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన నిజంగానే ఆయన ఎట్లా ఓటమి పాలైండి అని మనం రాయడం మొదలు పెడితే అదొక 1000 పేజీల గ్రంథం అవుతుంది. అన్నీ ఉన్నాయి అందులో. అంటే ప్రధానంగా ఏంటంటే నేను ఇంతకుముందు మీకు చెప్పింది ఈ ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, నేను కూడా పై కారణాలు చూసా. లోతుల్లోకి పోయి ఆలోచించినప్పుడు కేసీఆర్ ఓటమి వెనుక మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేది నాకు అర్థమైంది. నరేంద్ర మోడీ ఏం చేశాడంటే బండి సంజయ్ని వెనక్కి లాగి దూకుడుగా పోతున్న పార్టీని ఆయనే కళ్ళమేసి ఆపుకున్నాడు. అంటే దాన్ని వైద్య భాషలో చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే శత్రువుతో పోరాడాల్సిన మన బ్యాక్టీరియా మన మీదనే దాడి చేస్తుంది. ఎందుకు అనంటే తనను తను తగ్గించుకోవడం. ఎందుకు అనంటే ముఖాముఖి పోటీలు ఉంటేనే కేసీఆర్ను ఓడించడం సాధ్యమవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంటే ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ 10 ఏళ్ళ తర్వాత ఉంటుంది. ఈ ఓట్నంతా కూడా అపోజిషన్ పార్టీలు డివైడ్ చేసుకుంటే మళ్ళీ అతనే వస్తాడు. కాబట్టి కేసీఆర్ను దేశ రాజకీయాల్లో అడుగుపెట్టనియొద్దు, వీలైతే రాష్ట్రానికే పరిమితం చేయాలి, ఇంకా వీలైతే రాష్ట్రంలోనే ఆయన దెబ్బకొట్టాలి. ఇది నరేంద్ర మోడీ చేసిన ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా కేసీఆర్ కొట్టుకుపోయిండు. అది రేవంత్ రెడ్డికి మేలైంది. ఆయన సీఎం కావడానికి, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవడానికి, బీజేపీ తను వెనక్కి తగ్గడం అనేది కాంగ్రెస్కు మేలైంది. అది అండర్స్టాండింగ్తో అయిందా, అండర్స్టాండింగ్తో కాలేదా అనేది నేను సాక్ష్యాలు ఇవ్వలేను. కానీ అది రేవంత్ రెడ్డికి అది ప్లస్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. చాలా సీట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నా కూడా తనను తాను ఓడించుకోవడానికి బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాడు. పార్లమెంట్ అభ్యర్థులను నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి కృషి ఉంటుందా, అధిష్టానం కృషి ఉంటుందా? ఇప్పుడు అధిష్టానం ఆమోదముద్ర వేస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కదా, ఆయనకు తెలిసినంతగా అధిష్టానానికి తెలుస్తుందా? ఆయన పంపే రిపోర్ట్ మీదనే కదా ఆధారపడేది.
ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కదా. అంటే ఒకటే రిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు కదా, పాత నాయకులు. వాళ్ళందరినీ ఆయన కన్విన్స్ చేసుకున్నాడు. ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి భార్య నిలబెట్టాలనుకున్నాడు భువనగిరి, మరి పేరు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి గెలిపించుకున్నాడు కదా. ఎంతమంది తెలుసు? నాకైతే ఆయన ఫస్ట్ టైం తెలుసు. పార్లమెంట్కు నామినేషన్ వేసినప్పుడే ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అని నేను అడిగిన. తెలియదు నాకు అంతకుముందు ఆయన ఎవరు. భువనగిరి పబ్లిక్ తెలుసు కావచ్చు, బట్ ఆయన ఏం చేసిండని ఆయన గెలిపించిన ప్రజలు అని రేవంత్ రెడ్డి సన్నిహితుడు. ఢిల్లీ రాజకీయాలలో అదివరకు అదే కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. మరి ఆయన ఎట్లా రాజగోపాల్ రెడ్డి వైఫ్ నిలబెడదాం అనుకున్నాడు, అది వాళ్ళ సీట్ అది. మరి అటువంటి సీట్లో కూడా రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నాడు కదా. పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా అడ్డుపడ్డా? జానారెడ్డి కొడుకును నల్గొండకు నిలబెట్టి గెలిపించుకున్నాడు కదా అక్కడ. ఆయన ఏమన్నా అడ్డుపడ్డా దానికి? అంటే రాజకీయాలలో ఎట్లుంటుందంటే, సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి వేరు, సీఎం కాకుండా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు, సీఎం అయినాక అందరూ కూడా సరెండర్ కావాల్సిందే. ఆయనకు అధిష్టానం కూడా ఆయన మాటకే అత్యధిక విలువ ఇవ్వాల్సిందే. టీపీసీసీ మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉన్నది. ఎవరిని పెడతా ఉండొచ్చు సార్? మీకు తప్పనిసరిగా మార్చాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రి ఒక వ్యక్తి ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇంకొకరికి ఇస్తారు. ఎవరికి ఇస్తారనేది వాళ్ళ ఇంటర్నల్ విషయం, నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, రేవంత్ రెడ్డి ఎవరి పేరు చెప్తాడో వాళ్ళకే వస్తుంది. ఎందుకు అనంటే, ఎవరైతే ఇవాళ పవర్ సెంటర్గా ఎదగాలనుకుంటున్నారో, బట్టి విక్రమార్క కావచ్చు, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వం నిలకడగా ఉండదు, ఒక స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేదు. కాబట్టి 2 పవర్ సెంటర్లు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి సీతక్క పేరు చెప్తే సీతక్క అవుతుంది, రేవంత్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి మనిషి అవుతారు పిసిసి ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సంబంధాలు ఎక్కువ ఉంటాయా, లేకపోతే మోదీ గారితో ఎక్కువ ఉంటాయా? అంటే మోడీ గారితో ఉండాల్సిన సంబంధాలు ఏంటంటే, ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్ట్రాటజీ నాకు ఉపయోగపడ్డది, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈయన స్ట్రాటజీ ఆయనకు ఉపయోగపడ్డది. ఎలక్షన్ల వరకు అది అయిపోయింది. అది తర్వాత స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్లో కేసీఆర్ మోడీతో మంచిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి నిధులు ఎట్లా వచ్చినాయి, అనుమతులు ఎట్లా వచ్చినాయి, మోడీతో వైరం తెచ్చుకున్నాక ఎట్లా వచ్చిందో రేవంత్ రెడ్డి స్వయంగా చూశాడు. కాబట్టి అనుభవం నుంచి గుణపాఠాలు తీసుకుంటాడు ఆయన. అవి స్వీయ అనుభవాలే కానక్కర్లేదు, ఇతరుల అనుభవాల నుంచి కూడా గుణపాఠాలు తీసుకోగలిగే ఆ విజ్ఞత ఆయనకు ఉంది. కాబట్టి మోడీతో ఒక స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్ పోకుండా ఉండడానికి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయనను గౌరవిస్తాడు, ఆయనకు ఆ స్ఫూర్తితోనే ఆయన పనిచేస్తాడు. బట్ ఈజ్ కాంగ్రెస్ మ్యాన్. మోడీ ఎన్ని చెప్పినా కూడా ఆయన అంకిత భావంతో ఉండాల్సింది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి. కాబట్టి అటువంటి అనుమానాలు అవసరం లేదు. రైట్ సార్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు రేవంత్ రెడ్డి గురించి క్లియర్గా చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి ఆయన ఫాలో అయ్యిండు, దానివల్ల ఇవాళ ఆయన ఈ స్థానంలో ఉన్నాడు అని చెప్పేసి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, భగవాన్ అంటే ప్రకృతి శక్తులు పంచభూతాలే అని. అయితే ఈ ప్రకృతిలో ఒక విచిత్రం ఉంది. ఒక మనిషి ఏదైనా కావాలని బలంగా నమ్మినాడు అనుకోండి, ఆ నమ్మిన దానికోసం మనస వాచ కర్మన పనిచేయడం మొదలుపెట్టిండు అనుకోండి, ప్రకృతి మొత్తం అతనికి అనుకూలంగా వస్తుంది. అది మంచి కోసం చేసినా, చెడు కోసం చేసినా. అది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ప్రతి మనిషి లోపల కూడా కంటికి కనిపించని, వైద్యుల డివైజెస్కి అందని, డయాగ్నాస్టిక్ సెంటర్లో దొరకని ఒక మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనసునే సబ్ కాన్షియస్ మైండ్ అని అంటాం. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. ఆ మైండ్ అనేది కనబడదు, దానికి బరువు ఉండదు, దానికి రూపం ఉండదు. కాబట్టి ఆ మైండ్ ఏదైతే ఉన్నదో అది కనెక్ట్ అవుతుంది ప్రకృతిలో, ఈ పంచభూతాలతోని, ప్రకృతిలో ఉన్న నేచర్తోని అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటుంది. తనకి ఏది కావాలనుకుంటాడో అన్ని శక్తులు తనకు అనుకూలంగా వచ్చేటట్టుగా వైబ్రేషన్స్ను పంపిస్తూ ఉంటుంది. సరే, కొన్ని ఇప్పుడు అన్ని సైన్స్కి అందాలని ఏం లేదు, సబ్ కాన్షియస్ మైండ్ లేదని సైన్స్ చెప్పట్లేదు. బట్ సబ్ కాన్షియస్ మైండ్ చేసే ఆ విన్యాసాలు కానీ, ఆవిష్కరణలు కానీ, ఇవన్నీ కూడా సైన్స్కి అందకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో విశ్వ రహస్యం అని మనం అనుకున్నట్టయితే అది 2 పదాలలోనే దాగి ఉంది. మొత్తం విశ్వ రహస్యం అంతా 2 పదాలలోనే ఉంది, బిలీవ్ అండ్ అచీవ్. అంటే నువ్వు దేన్నైతే విశ్వసిస్తావో దాన్ని మాత్రమే సాధించగలుగుతావు.
సపోజ్ క్రాంతి నువ్వు సపోజ్ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, నాకు ఒక ₹1,00,000 సాలరీ వస్తే చాలు అని అనుకుంటావు. ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 కంటే ఎక్కువ రాదు నీకు. ఎందుకంటే నువ్వు ఒక సీలింగ్ పెట్టుకున్నావు మైండ్లో. నువ్వు 1,00,000 అనుకున్నావు కాబట్టి అది 30,000 రావచ్చు, 50,000 రావచ్చు, 1,00,000 వరకు రావచ్చు. కానీ 1,00,000 దాటిపోదు. నువ్వు ఒకవేళ రాజకీయ నాయకుడిని అయినట్టయితే, నేను ఒక ఎమ్మెల్యే కావాలని అనుకున్నావు అనుకోండి, నువ్వు ఎమ్మెల్యే కానే అవుతావు, అంతకంటే పైకి పోవు. ఎందుకంటే ఒక రోడ్ మ్యాప్ నీకు ఎంతవరకు ఉంటుందంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యే వరకే రోడ్ మ్యాప్ పెట్టుకుంటావు. కానీ నువ్వే కనుక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నావు అనుకో, నీ రోడ్ మ్యాప్ ముఖ్యమంత్రి కోసం ఉంటుంది. అప్పుడేం చేస్తావు, నీకేం కావాలనో అన్నీ చేస్తావు. అయితే ఈ విశ్వంలో కూడా ఆది మానవులు ఎవరైతే ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళ కంటికి కనిపించింది ఆకాశము, భూమి, నీరు, పచ్చటి అడవులు, డైనోసార్స్ లాంటి మనుషుల కంటే ముందు పుట్టిన జంతువులు తప్ప వేరే ఏది కనబడలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4.5 బిలియన్స్ ఇయర్స్ అంటాం మనం, 450 కోట్ల సంవత్సరాలలో ఈ మనిషి పుట్టిన తర్వాత కనిపించే ప్రతిది కూడా అది ఒకప్పుడు ఒక మనిషి లోపల వచ్చిన ఒక ఆలోచనే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని డెవలప్ చేసింది. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా థామస్ అల్వా ఎడిసన్ కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా వాళ్ళు నిద్రపోలే. అంటే ఒక పట్టుదల ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, దానికోసం కష్టపడాలి, అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరేదాకా ఆ రోడ్ మ్యాప్ అనేది వదిలిపెట్టకూడదు. అయితే రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయనకు 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే, అంటే 30 ఏళ్ళ కిందనే ఆయన ఒక హయ్యర్ గోల్ పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా లేడు. ఆయన ఒక మామూలు బతుకుదెరువు కోసం కష్టపడుతున్న వ్యక్తి. ఆయన స్క్రీన్ ప్రింటింగ్ ఏదో చేసేవాడని అన్నారు. తర్వాత ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయరని తెలుసు. ఆమెను తీసుకుపోయి ఢిల్లీలో దాచిపెట్టారు, కేంద్ర మంత్రి ఇంట్లో పోయిండు, పెళ్లి చేసుకున్నాడు. అక్కడనే ఆయన ప్రతిభ అనేది చూపెట్టుకోగలిగాడు. పార్టీలోకి వచ్చాడు, టీఆర్ఎస్లోకి మొట్టమొదటి రాజకీయ ప్రవేశం 2004-05 ఆ ప్రాంతంలో. జెడ్పీటీసీ టికెట్ అడిగాడు, ఇవ్వలేదు వీళ్ళు. ఇవ్వకపోతే తను పార్టీ పక్కకు పెట్టేసి ఇండిపెండెంట్ నిలబడ్డాడు, జెడ్పీటీసీ అయ్యాడు. తర్వాత ఆయన ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ వచ్చింది. ఆయన ఏ పార్టీలో లేడు, ఇది ఇండిపెండెంట్. అయినా కూడా అందరు పార్టీ ఎమ్మెల్సీ దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా ఎవరెవరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీరంతా ఓటేస్తారు కదా, అందరినీ కూడగట్టుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. అంటే ఎన్ని కావాలి, ఆయన ఒక సమర్థుడు, ఆయన ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పనిచేస్తున్నాడు, ఆయన పట్టుదల ఉన్న మనిషి, తనకు కావాల్సింది వదిలిపెట్టాడు, దొరికేదాకా వదిలిపెట్టాడు, విశ్రమించాడు. ఇవన్నీ చెప్పడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఆ తర్వాత ఆయన లోపల ఉన్న ఆ వేగాన్ని, ఆయన పట్టుదలను, లీడర్షిప్ క్వాలిటీస్ చూసి చంద్రబాబు నాయుడు పికప్ చేసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడు. అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ కలిసి మహాకూటమి అయినాయి. ఇదే టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని గెలిపించడానికి కోడంగల్లో ఆయన అక్కడి ప్రాంతం వాడు కాదు, ఆ కాన్స్టిట్యుయెన్సీ కాదు, అయినా కూడా టీడీపీ పొత్తు ధర్మంలో భాగంగా రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ గెలిపించింది. గెలిపించిన తర్వాత ఆయన ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, రెండోసారి టీడీపీ నుంచి గెలిచాడు. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి గెలిస్తే అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు టీఆర్ఎస్ రెండోసారి ఎలక్షన్స్ పోయినప్పుడు 2018లో. అయినా కూడా నిద్రపోలేదు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచాడు. తర్వాత ఆయన సమర్థత తెలుసుకోవాలంటే ఆయన ఎవరైనా జైలుకు పోతే ఒక దోషిగా, ఒక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి, ఒక అపరాధిగా, ఒక ప్రజాప్రతినిధి జైలుకు పోతే ఎమ్మెల్యే, అప్పుడు ఆయన కొడంగల్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను బ్రైబ్ ఇచ్చాడని చెప్పి కేసు పెట్టారు. ఎవరైనా బయటకు వచ్చినప్పుడు తల వంచుకొని వస్తారు, మీడియాకు కనబడకుండా వస్తారు, సిగ్గుపడుతూ వస్తారు, ప్రజల మధ్య ఒక దోషిగా ముద్రపడ్డదని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వస్తాడు. కానీ రేపు సాయంత్రం ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతానంటే ఇవాళ లయన్ ఈజ్ బ్యాక్ అని అన్ని పోస్టర్స్ పడ్డాయి సిటీ అంతా. అంటే ఎప్పుడు కూడా డిఫెన్స్ అనేది ఉండకుండా ఒక నాయకుని లక్షణం ఏంటంటే అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఆఫ్ డిఫెన్స్. అంటే అతను ఒక దోషిగా నిలబడాల్సిన పరిస్థితుల్లో కూడా తను పడిపోయినట్టు పడుతున్నట్టు నటించడు, తన సింహంలాగానే నిలబడతాడు. అంటే రేవంత్ రెడ్డి లోపలన ఈ లీడర్షిప్ లక్షణాలు, ఎదిగే స్వభావాలు ఇవాళ యూత్ను ఆకర్షించినాయి. తర్వాత కేసీఆర్ను మాట అనడానికి భయపడ్డ రోజుల్లో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా సాహసం చేయని రోజుల్లో, అంటే ఎందుకు సాహసం చేయలే, కేసీఆర్ ఏంటంటే అప్పుడే అధికారంలోకి వచ్చాడు, ఉద్యమ నాయకుడు, ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు. జానారెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక్క పల్లెత్తు మాట అనని రోజుల్లో ధైర్యంగా కేసీఆర్ను ప్రశ్నించిండు. అవి అబద్ధాలు కానీ, అసత్యాలు కానీ,
ఆరోపణలు కానీ ఏ రకమైన నిరాధారమైన ఆరోపణలు కానీ అతను ఏంటంటే యూత్ లోపల కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్న సెక్షన్స్ లోపల ఈయన మునగాడు అని అనిపించుకోగలిగాడు. అంటే ఈ జర్నీ ఏదైతే రేవంత్ రెడ్డి జర్నీ అంతా మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ఆయనే పడిపోలేదు. ఆయన సినిమాలలో మహేష్ బాబు డైలాగ్స్ ఎట్లుంటాయో ఆయన జర్నీ అట్లుంది. బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అనేది కాదు. సీఎం అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. సీఎం కావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు. రేవంత్ రెడ్డి దగ్గర 50 కోట్లు లేవు, కానీ పీసీసీ ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చాడో మన పార్టీ గడ్డు పరిస్థితిలో ఉంది, 10 ఏళ్ళ నుంచి పార్టీకి ఫండ్స్ లేవు. ఇది నాకు తెలిసిన విషయము, దాన్ని నేను చెప్తున్నాను. సాక్ష్యాలు నా దగ్గర లేవు. ఏమన్నారంటే 50 కోట్లు ఇస్తే మీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పి మొట్టమొదటి అవకాశము సీనియర్ నాయకులకు అందరికీ ఇచ్చారు. ఎవరి దగ్గర 50 కోట్లు లేవు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఒక వెంకటస్వామి దగ్గర ఉండే వెంకటస్వామి లేడు. సో ఆ 50 కోట్లు పెట్టుకునే శక్తి లేక అందరూ చప్పకి పడిపోయిన టైంలో రేవంత్ రెడ్డి మేనేజ్ చేసి ఆ 50 కోట్లు ఇచ్చిండు అనేది ఒక ప్రచారం. నిజమే అని నేను నమ్ముతున్నా. సాక్ష్యాలు అయితే నా దగ్గర లేవు. లేకపోతే రేవంత్ రెడ్డికి అప్పటికి ఎన్ని రోజులైంది రేవంత్ రెడ్డి వచ్చి? నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులు. అంతకుముందు ఏం చేశారు? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆయన దూకుడు చూసి కేసీఆర్ని అనడం చూసి, తర్వాత ఆయన ఒక దోషి అని తెలిసి కోర్టులో కేసు ఉన్నదని తెలిసి కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు చేశారు? ఎంతోమంది సీనియర్స్ అడ్డుకున్నారు. ఎందుకంటే 50 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చాడు ఆయన. అఫీషియల్లో అనఫీషియల్లో మనకు తెలియదు. తర్వాత ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. ఇతను ఎలక్షన్ టైంలో కూడా ఎంత డబ్బు కావాలన్నా తేగలుగుతాడు. మనమైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు లేము. కాబట్టి రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇద్దామని చెప్పి ఇచ్చారు. చేసిండు ఆయన. ఎన్ని కోట్లు అనేది నేను చెప్పలేను, కానీ ఆయన ఎవరెవరైతే కేసీఆర్కు దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళ పెద్ద అధికారులు కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎన్నికల్లో అటో ఇటో అయ్యేటట్టుంది, మంచి చేసుకుందామని చెప్పి ముందే పోయి డబ్బులు ఇచ్చారు ఆయనకి. ఆ తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో సోనియా గాంధీకి ఎంత డబ్బు అవసరమవుతుందో అంత డబ్బు తెలంగాణ నుంచి పంపించాడు. ఇంకా ఆయన పీఠాన్ని స్థిరం చేసుకున్నాడు. ఆయన చెక్కు చెదరకుండా ఇవాళ కాంగ్రెస్లో దేశ నాయకునిగా రేపటి రోజుల్లో నిలబడగలిగిన ఆ రిజర్వేషన్ చేసుకోగలిగాడు, దస్తేసుకున్నాడు. ఏది ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో కేవలం సోనియాకు రాహుల్కు ఆత్మీయుడే కాదు, ఆయన మల్లికార్జున ఖార్గే వరకే పరిమితం కాదు. ఇవాళ ఆయన ఒక ఐకాన్గా మిగిలింది కాంగ్రెస్ పార్టీలో. అంటే కేసీఆర్ అది ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఒక నేషనల్ ఫిగర్, జాతీయ పార్టీ పెట్టి దేశమంతా విస్తరించాలనుకున్నాడు. అటువంటి కేసీఆర్నే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి ఇంటికి పంపించేసిండు. దానివల్ల రేవంత్ రెడ్డికి ఎనలేని క్రెడిబిలిటీ వచ్చింది. నేషనల్ మీడియాలో హీరో అయ్యిండు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను అట్రాక్ట్ చేయగలిగాడు, మీడియాను అట్రాక్ట్ చేయగలిగాడు. దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి కూడా రాబోయే రోజుల్లో ఉన్నట్టయితే అతను దేశవ్యాప్తంగా కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదగలుగుతాడు. కానీ గతంలో ఆయన ఎన్నికైన కాడ నుంచి ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఎన్నికల దాకా ఆయన ఏమేం చేసిండో అదే పద్ధతిలో ఆయన ప్రయాణం సాగినట్టయితే ముచ్చటగా 3 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలన చేయలేడు, లాగి కింద పడేస్తారు. ఆయన సమర్థుడు కాబట్టే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకుంటాడు, కాబట్టి ఒక నమ్మకాన్ని నేను చెప్తున్నా. బట్ ఆయన ఆ వైపుగా ఎదగాలి, ఎదగడానికి కావాల్సిన అన్ని సమకూర్చుకోవాలి, ఒక థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి. కేసీఆర్ అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలన్నిటిని కనుక ఇవి కేసీఆర్ చేసినవి నేను ముట్టుకోను అని అంటేనో ఈయన మటాష్ అయిపోతాడు. ఒకవేళ కేసీఆర్ అసంపూర్తిగా వదిలేసిండు, నేను దాన్ని కంప్లీట్ చేస్తా, అదేదన్నా కానీ ఆ కేసీఆర్ ప్రజలకు ఇచ్చి అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలు ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు ఇష్టమైనవి, ప్రజలు కోరుకున్నాయి, అవి క్లియర్ చేయాలి. చేసినట్టయితే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడు. ఒకవేళ కనుక ఇది కేసీఆర్ మొదలుపెట్టింది, మేడిగడ్డ వద్దు, ఇదొద్దు, అదొద్దు అని అన్నాడు అనుకోండి, ఫినిష్ అయిపోతాడు. రైట్, ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పక్కన పెడితే సార్, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? జరగడానికి 99.9% కాదు, 100% అవకాశం ఉంది. కానీ అవకాశం ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 100% అవకాశం ఉంది. అంటే జరిగిందా లేదా అనేది, ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి అసలు అవకాశమే లేదు, అది ఎలక్ట్రానిక్ డివైస్ కాదు. ఎవరు అన్నారు? దాంట్లో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఇంటర్నెట్ కానీ, బ్లూటూత్ కానీ, లేకపోతే ఈ వైఫై కానీ అవి ఏవి కూడా వాడరు, అవి ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయని చెప్పేసి సబ్జెక్ట్ ఉంది. అవి అక్కర్లేదు. ఆ మిషన్ సెట్ చేసేటప్పుడే ఎవ్రీ 3rd ఓటు లేదా ఎవ్రీ 5th ఓటు పలానా
సింబల్ పడాలి అని అంటే ఆటోమేటిక్గా పడుతుంది అది. ఒకవేళ వాళ్ళకి నిజంగానే అంత నమ్మకం ఉందనుకో, అవి స్లిప్స్ లెక్క పెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇదివరకు ఓటర్స్ మనము పోలింగ్ పేపర్లలో మనం బ్యాలెట్ పేపర్లలో ఓట్లు వేసేది కదా, రిజల్ట్ రావడానికి ఎంత టైం పట్టేది? ఇప్పుడు నేను 2009లో 2009 కాదు 1999 ఖైరతాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారికి వాళ్ళ అన్నయ్య సిక్ అయితే నేను పార్టీ కాకపోయినా కూడా ఎలక్షన్ ఏజెంట్ ఉన్నా. అయితే ఆ మార్నింగ్ స్టార్ట్ అయిన పోలింగ్ రాత్రి 11 గంటలకు ఫలితం వచ్చింది. అది మొత్తం భారతదేశంలోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. 6,50,000 మంది ఆ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఓటర్లు. ఇప్పుడు అది 3 నియోజకవర్గాలైంది, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, అల్వాలు. ఓకే, అంటే అల్వాల్ మల్కాజ్గిరికి వచ్చింది. అంటే 4 నియోజకవర్గాలు అయింది ఒక్క ఖైరతాబాద్. ఓకే, అది ఎంతసేపు పట్టింది? రాత్రి 11 వరకు మొత్తం పోలింగ్ బ్యాలెట్ పేపర్లన్నీ కట్టలు కట్టారు, ఏ డివిజన్కి ఆ డివిజన్కి. అంటే ఇప్పుడు ఆ స్లిప్పులు అయితే ఉంటాయి కదా, మీరు ఓటేసారు కదా మొన్న, బటన్ నొక్కినప్పుడు స్లిప్ వస్తుంది కదా, ఆ స్లిప్లో మనం చూసుకుంటాం కదా, చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆ స్లిప్లో కంటి చూపు కరెక్ట్ ఉంటేనే కనబడుతుంది అది. మరి ఎంతమంది నిరక్షరాస్తులు కరెక్ట్గా పడుతుందా లేదా చూస్తారు. అది చాలామంది తెలియని కూడా తెలియదు. ఇది వచ్చినప్పుడు అక్కడ స్లిప్ వస్తుంది, ఆ స్లిప్లో తన పేరు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఆ ట్యాంపరింగ్ జరిగే ఉంటే ఆ స్లిప్ లెక్క పెట్టాలి. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే 2% చాలని చెప్పింది. స్లిప్ లెక్క పెడితే వాళ్ళు ట్యాంపరింగ్ అయిందా లేదా బయటపడుతుంది. ఓకే, అంటే నీకు ఓటు ఒక దిక్కు పడుతుంది, స్లిప్ ఒక దిక్కు పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు బ్యాలెట్ యూనిట్లో బ్యాలెట్ పడుతుంది కదా, దాని ప్రిసైడింగ్ యూనిట్ మీద కొట్టంగానే అంటే ఏమైందంటే ఎవ్రీ 5th ఓటు సపోజ్ బీజేపీకి పడాలని పెట్టారనుకోండి, ఆ 5th పర్సన్ ఎవరైతే ఓటు వేయడానికి పోయిండో అది క్రాంతి పోయినా ప్రకాష్ పోయినా కాంగ్రెస్ మీద వస్తే అది బీజేపీకి పడుతుంది. ఓకే, స్లిప్ మాత్రం బీజేపీది వస్తుంది, కాంగ్రెస్ది వస్తుంది. ఆయన ఏది వచ్చిండో అది వస్తుంది, కానీ దానిలో పడేది మాత్రం అది బీజేపీ పడుతుంది. స్లిప్నే స్లిప్ లెక్క పెడతలేదు, స్లిప్ లెక్క పెట్టట్లేదు. అంటే సుప్రీంకోర్టు వేన్లు ఇట్లా ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటే ఓన్లీ 2% లెక్క పెడితే చాలన్నారు. అంటే ఎందుకు 2% లెక్క పెట్టరాదు, 100% ఎందుకు లెక్క పెట్టరాదు? ఓకే, ఇప్పుడు అదే కనుక లెక్క పెడితే ఆంధ్రలో చాలా కాన్స్టిట్యున్సీలలో ఫలితాలు తారుమారైతాయి. ఓకే, తెలంగాణలో ఏమైతే నాకు తెలియదు, కానీ ఆంధ్రలో మాత్రం ట్యాంపరింగ్ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉండుంటే ఎందుకు మోడీ గారికి స్థానాలు తగ్గినాయి? అంటే అన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు చేయాలని లేదు కదా, అన్ని అసాధ్యం కాదు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ ప్రతి దగ్గర చేయాలన్నది ఏం లేదు. వాళ్ళు అనుకున్నారు ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభ బాగా వెలుగుతూ ఉంది, ఇక్కడ మనకు అవసరం లేదనుకున్నారు, అక్కడ తగ్గినాయి. కొన్ని దిక్కులు ఆయన పెట్టుకున్నాడు, కొన్ని దిక్కులు వచ్చినాయి, మంచి ఫలితాలు వచ్చినాయి. ఒరిస్సా లాంటి కాడ జరిగి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉండొచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? నాకైతే అనుమానం ఉంది. నమ్మడం నమ్మకపోవడం అనేది, అంటే నేను అనేది అంత ఘోరంగా చాలా కాన్స్టిట్యున్సీలలో అంత ఘోరంగా ఓటమి వస్తుందని నేను అనుకోలేదు. అంటే కేదిరెడ్డి లాంటి వాళ్ళు కూడా రోజు పబ్లిక్లో ఉన్న వాళ్ళు, రోజు పబ్లిక్లో ఉన్నాడు, పబ్లిక్కి ఏం కావాలనో అన్నీ చేశాడు. అంటే ఇవన్నీ చూస్తేనే మనకు అనిపిస్తూ ఉంది జరిగి ఉండొచ్చు అని. జగన్ అంత బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆయన. అంటే కేవలం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని తిట్టినందుకో జైల్లో పెట్టినందుకో ప్రజలు ఇంతగా రియాక్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. ఏదైనా అవకాశం ఉండి ఉండొచ్చు. ఒకవేళ జగన్ కనుక మోడీ గారితో బీజేపీ తోటి పొత్తులో ఉంటే ఇవాళ అధికారంలోకి వచ్చేది జగన్ అయి ఉండేనా? అవకాశం ఉండేది, బట్ అంత అవకాశం అంటే జగన్తో పొత్తులోకి పోయే పరిస్థితి మోడీకి లేకుండే. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ హీరో ఆంధ్ర రాజకీయాల్లో. ఈ పొత్తు కలిపింది పవన్ కళ్యాణే, చంద్రబాబుతో అలయన్స్కి ఒప్పించింది ఆయనే, తనను తను తగ్గించుకున్నాడు కొన్ని సీట్లు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆంధ్రదేశ రాజకీయాలలో ఒక కొత్త శక్తిగా పవన్ ఎమర్జ్ అయ్యిండు. ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి తిరిగి పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయా రానున్న ఎన్నికల్లో? అంటే ఏ పార్టీని కూడా కంప్లీట్గా తుడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. బట్ ఒకవేళ కాంగ్రెస్ స్ట్రాటజీ ఫలించినట్టయితే, జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. ఓకే, కానీ వైఎస్ఆర్ పార్టీతో ముఖ్యమంత్రి కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నెక్స్ట్ 5 years అద్భుతమైన పాలనను అందిస్తాడు, ఎటువంటి అనుమానం లేదు నాకు. పోలవరం కంప్లీట్ అవుతుంది, తర్వాత ఇది కూడా ఆయన జగన్ మొదలుపెట్టిన పథకాలు కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఆయన శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోడు. కానీ ఒక్క విషయం ఏంటంటే, శిష్యుడు అని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు బూతు మాటలు మాట్లాడడం జరిగింది. అవన్నీ పట్టించుకోడు చంద్రబాబు. ఇవన్నీ మనం అనుకుంటాం, కానీ ఆ చూడు చంద్రబాబుని తిట్టిండు వాడు వీడు ఒక్కటి కాదని అంటారు. కానీ అది అట్లా ఉండదు రాజకీయం అనేది. ఎందుకంటే చంద్రబాబు సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాలేదు. చంద్రబాబు సపోర్ట్ లేకుండానే
ఇవాళ అధికారంలోకి రాలేదు. ఇవాళ మీరు చూశారు, మీరు ఇందాక అన్న 50 కోట్ల రూపాయలు బాబు గారు అది నాకు తెలియదు అది. బట్ నేనేమంటున్నా అంటే ఆయన సపోర్ట్ లేకుండా పిసిసి ప్రెసిడెంట్ కాదు. రెండవది ఏంటంటే ఆయనంతటా ఆయనే కాంగ్రెస్లో పంపించాడు ఈయనను. రెండవది మొన్నటి ఎన్నికలలో టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది కదా. లాస్ట్ టైం ఎన్నికల్లో ఆ పార్టీకి పర్సంటేజ్ ఉంది కదా. మరి ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేదు? ఎందుకు ఆ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎందుకు రిజైన్ చేశాడు? అంటే ఏ పార్టీ అయినా తనకు తాను హత్య చేసుకుంటుందా, ఆత్మహత్య చేసుకుంటుందా? మరి ఒక్క క్యాండిడేట్ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో పెట్టలేదు, అసెంబ్లీ ఎలక్షన్లో పెట్టలేదు. ఇప్పటికీ ఆ పార్టీకి క్యాడర్ ఉంది గ్రామాలలో. మరి ఎందుకు చేశాడు? ఇంకోటి, రిజల్ట్స్ వచ్చే రోజు రేవంత్ రెడ్డి ఇంటి ముందరనే పసుపచ్చ జెండాలా కాంగ్రెస్ జెండాలా? ఆయన ఊరేగింపులో కానీ ఎక్కడ పోయినా కూడా ఆయన కాంగ్రెస్ ముసుగులో ఉన్న తెలుగుదేశం నాయకుడు. ఓకే, ఎప్పటికైనా ఇప్పుడైతే ఐజ్ ఆఫ్ నౌ నిజంగానే నేను రేవంత్ రెడ్డిని ఎప్పుడు అభిమానిస్తా అంటే ఆయన మేడిగడ్డ కట్టి మళ్ళీ ప్రజలకు మేడిగడ్డ ద్వారా నీళ్ళు అందించినప్పుడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఆపినప్పుడు, పోతిరెడ్డిపాడు ద్వారా జలచౌర్యాన్ని ఆపినప్పుడు, నాగార్జున సాగర్ మీకెళ్ళి ఆంధ్ర పోలీసులను వెనక్కి పంపినప్పుడు, తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుతో ఏ లెవెల్కైనా పోరాటానికి సిద్ధమైనప్పుడు నేను ఆయన క్లీన్ సర్టిఫికేట్ ఇస్తాను. అప్పటిదాకా నేను ఇయ్యాను. ఓకే, రైట్ సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈవీఎం కనుక ట్యాంపరింగ్ అయ్యి ఉంటే, అయ్యే అవకాశాలు ఉంటే, ఇక బీరు బిర్యానీలు ఇవన్నీ చిందులు విందులు ఏం లేనట్టేనా రానున్న రోజుల్లో? అంటే ఏ ఎన్నికల్లో నిలబడ్డ ఏ క్యాండిడేట్ అయినా ఏ పార్టీ అయినా అన్ని రాళ్ళు విసురుతుంది, ఏదో రాయదాలు ఏదో ఒకటి తలగవచ్చు. కాబట్టి ఇవన్నీ పెరుగుతాయి కనుక తగ్గవు ఇంకా పెరుగుతాయి ఇవి. అంటే పూర్తి నమ్మకం ఉంటుంది కదా ఈవీఎం ట్యాంపరింగ్ చేసినాము, ప్రజల ఎవరికి వేస్తే ఏమున్నది? ట్యాంపరింగ్ చేయడం అందరికి సాధ్యం కాదు. ట్యాంపరింగ్ చేయాలన్నప్పుడు చాలా సీక్రెట్గా జరగాలి, వాళ్ళ కనెక్టివిటీ ఉండాలి. ఆ చంద్రబాబు లాంటి వాడికి సాధ్యమవుతుందేమో కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సాధ్యం కాదు. అంటే ఇండైరెక్ట్గానా డైరెక్ట్గానా మీరు బాబు ట్యాంపరింగ్ చేసిండు అని అంటున్నారు, అంతేనా? అక్కడ వచ్చిన రిజల్ట్స్ చూస్తే అట్లా అనిపించింది. మరి 11 సీట్లకు జగన్ పరిమితం అవడం, మంచి ప్రజల పేరు తెచ్చుకున్న వాళ్ళు ఓడిపోవడం, అది కొన్ని అసాధ్యమైన సంఘటనలు జరిగినాయి అక్కడ. ఓకే, అది సహజంగా జరగలేదని అనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉన్నారు, అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. వీరి పదవులు మారిస్తే పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంటాయా? అంటే నేను అనేది వాళ్ళు అసమర్థులు కాదు, ఇద్దరు కూడా సమర్థులే. కేటీఆర్ సమర్థుడే, కేసీఆర్ ఇంకా సమర్థుడు. కానీ ఒక నాయకునికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలియాలి. నువ్వు మంచిగానే కావచ్చు, కానీ ప్రజల లోపల నీ పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయాలు వచ్చినాయి, వ్యతిరేకమైన అభిప్రాయాలు వచ్చినాయి. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, స్వయంకృత అపరాధాలు కావచ్చు. అయితే అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకొని తనను సరి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి ఆ టైం ఏదైతే కలిసి రావాలో ఆ టైంలో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా ఆయన పార్టీలో ఇంకొక అధ్యక్షుడిని పెట్టాల్సి ఉంటుంది. నేను చాలా రోజులు చెప్తున్నా, జాతీయ అధ్యక్షునిగా కేసీఆర్ గారు ఉండడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ. నిజంగానే రేపు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని ప్రాంతీయ పార్టీగా ఆయన మార్చినప్పుడు, రాష్ట్ర పార్టీగా మార్చినప్పుడు అప్పుడు ఎవరు అధ్యక్షుడు ఉండాలి అనేది ఆ ప్రశ్న వస్తుంది. ఇప్పుడైతే జాతీయ అధ్యక్షుడు కదా, ఈ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు? పూర్తి స్థాయి అధ్యక్షుడు కావాలి కదా. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు? ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టినప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీ కాదు. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చారో అదే రోజు ఆ పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడిని పెట్టాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉండే. మరి ఎవరు చెప్పలేదో ఎందుకు చేయలేదో నాకు తెలియదు. స్టిల్ ఇంకా వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్. ఆ పార్టీ బతకాలంటే, కేటీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నెక్స్ట్ పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రాకపోతే కేటీఆర్ భవిష్యత్తు ఉండదు, కేసీఆర్ భవిష్యత్తు ఉండదు, పార్టీకి కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికే చాలా పొరపాట్లు చేశారు. తర్వాత చెప్తుంటాను నేను వరుసగా, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడన్నా కనీసం మాలాంటి వాళ్ళ మాటల్ని కొంచెం విని ఆలోచించి హరీష్ రావును ఆ పార్టీకి అధ్యక్షునిగా చేయాలి. తక్షణ చర్య, అది ఇమ్మీడియట్ చేయాల్సింది, ఎక్కువ ఆలస్యం చేయకూడదు. హరీష్ రావును అధ్యక్షునిగా చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను కంటిన్యూ చేయాలి. చేసి ఏం చేయాలంటే, కింద కామెంట్లు పెడతారు క్రాంతి, ఇంకా ఆ కుటుంబ పార్టీకి భజన చేస్తున్నాడు వి ప్రకాష్ అని చెప్పి.
మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే. టీఆర్ఎస్ పార్టీ బతికి బయటపడాలంటే ఏం చేయాలంటే గిజ్ చేయాలంటున్నాను నేను. ఎందుకంటే గివెన్ సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేరే అతన్ని ఎవరినో తీసుకొచ్చి కేసీఆర్ అధ్యక్షుడిగా పెట్టలేడు. రెండవది హరీష్ రావు కుటుంబ సభ్యుడు అయినా కాకపోయినా కాసేపు పక్కకు పెడదాం, కానీ అత్యంత సమర్థుడైన నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ కేటీఆర్ ఒప్పుకుంటాడు ఈ అంశానికి? కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, సమూలంగా నాశనం అయ్యేదానికంటే హరీష్ రావును అధ్యక్షుడు పెట్టుకొని ఆ పార్టీకి ఒక మనుగడ భవిష్యత్తు ఇవ్వాలి కదా. ఇప్పుడు అంటే అధ్యక్షునిగా ఇప్పుడు పెట్టుకున్నప్పుడు భవిష్యత్తులో సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నట్టు అట్లేం లేదు కదా. పార్టీ అధ్యక్షుడు అంత మాత్రాన సీఎం కావాలని ఏమైనా ఉంటుందా? ఆల్మోస్ట్ అవే జరుగుతూ ఉంటాయి కదా. కాదు, అట్లా జరగదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డికే శివకుమార్ అధ్యక్షుడు ఉండే, మరి ఆయన ముఖ్యమంత్రి అయిందా కర్ణాటకలో? నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉన్న గివెన్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్బన్ దాదాపు 50% ఉంటుంది తెలంగాణలో. ఓకే. అర్బన్ అంటే కేవలం హైదరాబాదే కాదు, హైదరాబాద్లో 28 సీట్లు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్. తర్వాత సిద్దిపేట అర్బన్ అవుతుంది, కరీంనగర్ అర్బన్ అవుతుంది, గజ్వేల్ అర్బన్ అవుతుంది. అది ఏవైతే అర్బన్ సిటీ ఉన్నాయో, అర్బన్ మెయిన్గా అర్బన్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, వీటిలల్లో కేటీఆర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఓకే. ఇవాళ 28 సీట్లు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మెజారిటీ సీట్లు ఇవాళ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చినాయంటే కేటీఆరే దానికి కారణం. ఆయన ఆలోచనలు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు కేటీఆర్లో ఒక మైనస్ ఏంటంటే ఆయన విదేశాల్లో చదివి రావడం కావచ్చు, అంటే ఆ సెల్ఫ్ ఇమేజ్ చాలా హైగా ఉంటుంది ఎప్పుడు ఆయనది. ఓకే. ఆ లీడర్షిప్ లక్షణాలన్నీ కూడా ఆయన గొంతులో వినబడతా ఉంటాయి. ఓకే. దానివల్ల రూరల్ పీపుల్కి ఏంటంటే ఒక డిఫరెంట్ వాయిస్ లాగా కనబడుతుంది. అది పూర్తిగా గ్రామసీమల్లోని చాలా వరకు ప్రయత్నం చేస్తాడు ఆయన సామెతలతోని, తండ్రిలాగా కొంత మాడ్యులేషన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ హరీష్ రావుతో కంపేర్ చేసినప్పుడు ఇంకో 2 మార్కులు హరీష్ రావుకి ఎక్కువ పడతాయి ఆ విషయంలో. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరిని కలవలేదు అనేది ఒకటి ప్రచారం అయింది కదా. చాలా వరకు కేటీఆర్ గారు కూడా కలవలేదు. ఆయనంతటా ఆయన అనుకున్న వాళ్ళని కలిశాడు, ఆయన పోయిన కాడ కలిశాడు. లాస్ట్ మూమెంట్లో ఒక 3-4 సంవత్సరాలు ఇంటికి చాలామందిని పిలిపించుకొని మాట్లాడాడు. కానీ ఒక సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా పార్టీ కార్యకర్తల కంటే ఆయన ఇంటర్వ్యూ దొరికేది. ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఆయన కూడా ప్రగతి భవన్లో ఉంటాడు కదా, ప్రగతి భవన్ ముందుకు రాగానే సెక్యూరిటీ కనబడుతుంది. ఆయన ఒకవేళ ఆయన ఉండకుండా బయట ఉండి ఆయన ఆఫీస్ బయట పెట్టుకొని హరీష్ రావు గారి లాగా నిత్యం ఆయన ఇంటి ముందర కొన్ని వందల మంది ఉండి ఉంటే ఆయనకు వచ్చేది, ఆ ప్రతిష్ట వచ్చేది. కానీ ఇవాళ హరీష్ రావుతో కంపేర్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కానీ ఉద్యమకారులలో కానీ హరీష్ రావు గారికి ఉన్న ఫాలోయింగ్ కేటీఆర్ గారికి రాలేదు. బట్ ఇద్దరిని సమానంగానే అర్బన్ ఏరియా అంతా కూడా ఒక 40-50 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి అర్బన్ ఏరియాలో, అవి కేటీఆర్ గారిని చూసుకోమని చెప్పి రూరల్ ఏరియా అంతా హరీష్ రావు గారికి అప్పచెప్పి కొన్ని సెక్షన్స్ ఉద్యమకారులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, టీఎన్జిఓలను, ఇట్లాంటి వాళ్ళందరినీ హరీష్ రావు గారికి అప్పచెప్పేసి అట్లా కనుక చేసినట్టయితే ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఇది ఒకటే కాదు, ప్రక్షాళన జరగాలి కింది స్థాయి నుంచి. ఇవాల్టి కూడా క్రాంతి తెలంగాణలో బలమైన పార్టీ బీఆర్ఎస్ఏ ఐజాన్ టుడే. ఓకే. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను చూసి ఈ పార్టీకి బలం లేదనుకోవడం తప్పు. కేంద్ర రాజకీయాలలో కేసీఆర్ గారు ఏం చేశారంటే తన పాత్రను కంప్లీట్గా జీరోకి తగ్గించుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉంటాడా ప్రతిపక్షంలో ఉంటాడా అనేది ప్రశ్న ఉంటుంది ప్రజలకు. ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరిని ప్రతిపక్షంలో ఉంచాలి. ప్రో మోడీ, యాంటీ మోడీ ఈ రెండే నడిచినాయి అక్కడ. ఓకే. ఈ రెండే నడిచినప్పుడు కేసీఆర్ పాత్ర ఏంది అక్కడ? ఏం లేదు, ఏ జీరో. కేసీఆర్ ఓట్లు వేసినంత మాత్రాన, కేసీఆర్ ఎంపీగా గెలిపించుకున్నంత మాత్రాన ఒకరిద్దరు ఎంపీలను వాళ్ళు అధికారంలో ఉండరు, ప్రతిపక్షంలో ఉండరు. ఇది ఒక రాంగ్ స్ట్రాటజీ. ఆయన ఏదో ఒక కూటమిలో ఉండాల్సి ఉండే, అది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన డిసైడ్ చేసుకోవాల్సి ఉండే. చేసుకొని ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే యూపీఏ ఎన్నోసార్లు ఆయనను ఇన్వైట్ చేసింది. యూపీఏలో కనుక ఆయన పోయి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండేది కాంగ్రెస్తో. పొత్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సీట్లు 40-45 ఉండేది. ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఇస్తే అయిపోతుండే. అంతే కదా, అనవసరంగా అది చేజార్చుకున్నాడు. పోనీ తప్పు తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికలనైనా ఒక క్లియర్ వ్యూతో పోయిండా అంటే పోలే. ఎంతసేపు ఏంటంటే నన్ను కాంగ్రెస్ ఓడించింది, రేవంత్ రెడ్డి ఓడించిండు. రేవంత్ రెడ్డి కూడా పెద్ద మైండ్ గేమ్ ఆడిండు. కేసీఆర్ను వేరే ఆలోచించనీయకుండా పొద్దున్న ఎత్తే తిట్టుడు మొదలుపెట్టిండు. ఆ ట్రాప్లో పడ్డాడు. కేసీఆర్ పడ్డది, టీఆర్ఎస్ పడ్డది, కింది కార్యకర్త దాకా పడ్డారు. వాళ్ళకు బలమైన శత్రువు ఎవరు కనబడ్డారు? కాంగ్రెసే కనబడ్డది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అనుసరించాల్సిన వ్యూహం ఏముండే అంటే
యాంటీ బీజేపీ వ్యూహం అనుసరించాల్సి ఉండే. నేను ఇక్కడ కూడా మరి తిట్టలేదు ఎందుకు కవిత జైల్లో ఉందన్న కారణంతో? అసలు అట్లా కాదు క్రాంతి, మనుషులకు లోపల కొంత ఈగో లాగానే ఫ్రస్ట్రేషను, వ్యతిరేకత ఇవన్నీ ఉంటాయి కదా. ఈ రేవంత్ రెడ్డి అన్నాను కొట్టేటోడు అంటే ఒక అసాధ్యం అనుకున్న పరిస్థితిని చిన్న చూపు ఆ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అట్లా మాట్లాడారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఏం చేశాడు, వాళ్ళని తన ఫ్రేమ్లో నుంచి బయటికి పోనీయలే, ఎంతసేపు తన చుట్టే తిప్పుకున్నాడు. అంటే ఎట్లా తీసుకొచ్చిండు అంటే టీఆర్ఎస్ ఎక్కడన్నా కూడా రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా మాట్లాడు, లాస్ట్కి ఆ ట్రాప్లో కేసీఆర్ కూడా పడ్డాడు. వాస్తవంగా ఆయన ఆలోచించాల్సింది ఏముండే, ఈ రాష్ట్రంలో మొదటి స్థానం రాలేదు తనకు, రానప్పుడు ఏం చేయాలి, రెండో స్థానంలోనైనా పదిలంగా ఉండాలని చూడాలి కదా. రెండో స్థానంలో పదిలంగా ఉండకుండా డిస్టర్బ్ చేసేవాడు ఎవడు, మూడో స్థానం నుంచి వస్తున్నాడు. ఆయన శత్రువు ఎవడు, మూడో స్థానం వాడు. రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన 8 కాంగ్రెస్ పోయి 9 ఈయనకు వచ్చినా కూడా ఈయనకు వచ్చేది ఏమన్నా ఉందా? పోనీ బీజేపీ కనుక 8 సీట్లు 9 సీట్లో గెలిచినట్టయితే ఈ 2 పంచుకుంటే ఈయన స్థానం ఎక్కడ? ఇప్పుడైతే బయట రాజకీయాల్లో చూసినప్పుడు మూడో స్థానమే కదా, డిపాజిట్లు రాలేదు కదా చాలా ప్లేస్లలో. దీనికి కారణం ఎవరు? 20% ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ది, స్థిరంగా ఉన్న ఓట్ బ్యాంకు ఎందుకు కాంగ్రెస్కు టర్న్ అయింది, ఎందుకు బీజేపీకి ఎందుకు టర్న్ అయింది? మీరు అన్నదే. ఆయన ఒకరోజు ముందు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో 1:05 మాట్లాడాడు. నేను అంతకుముందు మీడియాలో చెప్పాను చాలాసార్లు, 16 కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీజేపీని ఒక్క సీట్ గెలవనియొద్దు అని చెప్పి కేసీఆర్ గారు వ్యూహం పెట్టుకోవాలి. వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని కూడా అన్నా నేను. ఈ వీడియో చూసైనా అర్థం చేసుకొని వాళ్ళు ఇట్లా నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ కొంచెం భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. బట్ ఆయన గంట సేపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడి ఒక 4-5 నిమిషాలు బీజేపీ మీద మాట్లాడాడు. అంటే ఇది వ్యూహంలో తప్పు, ఎత్తుగడలో తప్పు. అంటే రాజకీయ చాణక్యుడు, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి అని కేసీఆర్కు పేరున్నా కూడా ఎందుకు ఈ ట్రాప్లో పడిపోయాడు మరి? అంటే ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మైండ్ కావాల్సిన విధంగా పనిచేయదు, అంటే ఆలోచించదు, అంటే మా పొరలు అడ్డం వస్తూ ఉంటాయి. రైట్ సార్. అంటే కేసీఆర్ ఆలోచన విధానానికి, కేసీఆర్ చేసిన తప్పులకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఆయనకు ఉందో లేదో మనకేం తెలుసు, అసలు లేదంటారు. అంటే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే విశ్వసించడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం కూడా ఇంపార్టెంట్, రోడ్ మ్యాప్ కూడా ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పండి, రేవంత్ రెడ్డి లాగా అంటే రేవంత్ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ నడిపేటప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న ఎయిమ్ ఉండే, కేసీఆర్కి అట్లా ఉండేనా? కేసీఆర్కి తెలంగాణ రావాలని ఉండే, అంతే. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఎట్లా ఆలోచించిండో కేసీఆర్ అట్నే ఆలోచించాడు. కేసీఆర్లో ఇంకో ఆలోచన రాకపోయేది. నేను ఒక 8 సంవత్సరాలు ఆయనతో డే అండ్ నైట్ ఉన్నా, ఇక్కడ ప్రయాణాలు ఎటుపోయినా కూడా ఉన్నా. ఆయనకు తెలంగాణ ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు. మొత్తం మిగతా విషయాలన్నీ హరీష్, సంతోష్ వీళ్ళు చూసుకునేటోళ్ళు, కుటుంబానికి సంబంధించి ఇంకేదన్నా అవసరాలన్నా కూడా వాళ్ళు చూసుకునేటోళ్ళు. ఆయనకు మాట మాత్రం చెప్పేటోళ్ళు. ఆయన ఎంత ఒక ఋషిలాగా పనిచేశాడు తెలంగాణ కోసం. అందుకే చావడానికి కూడా సిద్ధమైంది ఆయన. ఆ డ్రామా కాదు అది, ఆమరణ దీక్ష అనేది. అంటే బాత్రూంలలో ఇడ్లీలు తిన్నారు అవన్నీ వేరు. బట్ నేను అనేది ఏంటంటే ఆయన అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనుకున్నాడు. నేను పోయినా 7వ తేదీన పోయినా, 9వ తేదీ ప్రకటన వచ్చింది. 7వ తేదీన పోయినప్పుడు ఆ కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు, నన్ను దిలీప్ కుమార్ ఇద్దరం పోయినాం మేము. అప్పటికే ఆయన వదిలేస్తాను నేను ఆ పీరియడ్లో. తెలంగాణ విమోచన సమితి అని నేను, బెలే నాయక్, దిలీప్ కుమార్ పెట్టాం. పోయి అన్న మీరు వీడు చంపేటట్టున్నాడు మిమ్మల్ని, వాళ్ళు ఇవ్వరు తెలంగాణ, మీరు పోతే అసలు ఈ ఉద్యమానికి దిక్కే ఉండదు, మిమ్మల్ని నమ్ముకునే కదా మేమందరం కూడా ఉన్నది, మీరు పోతే ఇంకా తెలంగాణకు నాయకత్వం లేకనే 30-40 ఏళ్ళు ఆలస్యమైంది, మీరు దొరికిండ్లు, ఇప్పుడు మీరు ప్రాణాలు ఇచ్చినట్టయితే ఇంకా తెలంగాణ దిక్కేవారు, కాబట్టి మనం ఇంకో పద్ధతిలో పోరాటం చేద్దాం, మీరు మానేయండి, ఇప్పుడు డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు అంటే కూడా వినలేదు ఆయన. అయితే నేను బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాను, చాలా సంచలనమైన స్టేట్మెంట్. కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమైనా హాని జరిగినట్టయితే మా డిమాండ్స్ మారిపోతాయి. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం అడిగినాం, రేపటి నుంచి మేము తెలంగాణ దేశం అడుగుతాం. మాకు ఆ హక్కును మేము డిమాండ్ చేయడానికి మాకు మా బాధ్యత ఉన్నది మాకు. ఎందుకంటే విడిగా ప్రత్యేక దేశంగా ఉన్న హైదరాబాద్ అదొక దేశం, రాష్ట్రం కాదు. హైదరాబాద్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు మాకు స్వతంత్రంగా ఉండటానికి.
నెహ్రూ ఒప్పందం కూడా చేసుకున్నాడు స్వతంత్రంగా ఉండటానికి. సర్దార్ పటేల్ సైన్యాలను నడిపించి దురాక్రమణ చేసి భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు. కాబట్టి అది మా లెజిటిమేట్ డిమాండ్. అది మళ్ళీ మేము ఆ డిమాండ్ను బయటికి తీసుకొస్తాం. భారతదేశ దురాక్రమణ వల్లనే హైదరాబాద్ అనేది స్వతంత్ర దేశంగా ఉండే హైదరాబాదు తన రూపాన్ని పోగొట్టుకున్నది. కాబట్టి మళ్ళీ మాకు హైదరాబాద్ దేశమే కావాలని చెప్పి జైల్లో పెట్టినా పర్వాలేదు మమ్మల్ని, మేము ఆ నినాదం ఇస్తాం. కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమన్నా జరుగుతాయని చెప్పాను నేను. లగడపాటి అది ఆ స్టేట్మెంట్ పార్లమెంట్లో కరపత్రాల రూపంలో పంపిణీ చేశాడు. అంటే ఆయన పట్ల మేము ఎంత ఎమోషన్ అయినామని చెప్పడానికి చెప్తున్నా. మొత్తానికి ఏంటంటే ఆయన సాక్రిఫైస్ సిద్ధపడ్డాడు అనేది మాత్రం వాస్తవం. నిరాదీక్ష ఎట్లా జరిగిందనేది ఆ లోతుల్లోకి నాకు తెలియదు కూడా. నేను అప్పుడు ఒక్కసారి పార్లమెంట్లో మన నిమ్స్ పోయి కలిశాను. నిజంగానే అక్కడ నేను 24 గంటలు ఉంటే నేను చెప్పేవాడినేమో, నాకేం తెలియదు దాని గురించి. రైట్ సార్. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా ఇప్పుడు 6 ఎమ్మెల్యేలేమో పార్టీ మారిర్రు. దేనికి సంకేతం ఇదంతా? మీరేమనుకుంటారు? పార్టీ కథమవుతుందేమో బీఆర్ఎస్ పార్టీ అని అనిపిస్తాం. వాళ్ళు ఎందుకు మారిల్లు అనుకుంటారు? వాళ్ళ అవసరాల కోసం మారుతారు 100%. అవసరాలంటే ఏంటి? వ్యాపారాలు. ఇంకొక కోణం నేను చెప్తాను, మీ ద్వారా ప్రజలకు పోవాలి. వాళ్ళు ఉన్న పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. నేను తెలుసు, నాకు ఎలక్షన్ టైంలో కూడా చూశాను నేను. ఏ ఊరి పోయినా ఎలక్షన్ టైంలో, సార్ మీరు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి చెప్పి మాకు ఈ బిల్లులు శాంక్షన్ చేయించండి సార్. నర్సంపేట ఏరియాలో నేను తిరిగినాను, మా ములుగులో నేను తిరిగినాను. అయితే వాళ్ళు ఎంత మా అన్నీ పెట్టాం సార్, అప్పులు చేసినాం. సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సార్ మేము అప్పు తెచ్చిపెట్టాం సార్, 3 రూపాయల మితి తెచ్చిపెట్టాం సార్. గెలిచినాక అధికారంలోకి వచ్చినాక ఇస్తామంటాళ్ళు. ఇప్పుడు మేము ఎట్లా, మా బతుకుదేరు ఎట్లా, మేము ఇంట్లో పడుకోవట్లేదు అంటే. ఎలక్షన్ల నాటికే ఈ పన్నులు జరిగి బిల్లులు రాని కేసులు చాలా ఉన్నాయి. ఓకే, లక్షల సంఖ్యలో ఉన్నారు, వేలల్లో కూడా కాదు. ఇవాళ పోచారం పార్టీ మారిండు, సంజయ్ పార్టీ మారిండు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కూడా ఆశ్చర్యపోయినా. కానీ కొద్దిగా నేను అందరిలాగా ఆలోచించా. ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన లోతుల్లోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో మాట్లాడి, అంటే మీలాంటి జర్నలిస్టులతో మాట్లాడి అసలు ఏంది పోచారం ఎందుకు మారాల్సి వచ్చింది, ఆయన మనసులో ఈ జంపింగ్లు ఉండవు ఆయన లోపల. అప్పుడు కూడా వచ్చి రిజైన్ చేసి పోటీ చేసి గెలిచిండు. అంటే ఏం చేయమంటావు ఆయనను? ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండట ఈ మధ్యనే, నా భార్య పిల్లలతో వచ్చి ఢిల్లీలో నేను ఆత్మహత్య చేసుకుంటా, ఆభరణ దీక్ష చేస్తా నా బిల్లులు కానీ తీయకపోతే. కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ దగ్గర కూడా ఇదే మాట చెప్పాడు, ఎందుకు ఇయ్యరు బిల్లులు నాకు. మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు జరిగి మెజర్మెంట్స్ అయ్యి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినాయి అన్నీ కూడా. ఓకే, మరి అప్పుడు ఇవ్వాల్సిన బిల్లులు అప్పుడు ఆర్థిక సమస్య వల్ల ఇవ్వలేదు. ఎలక్షన్లు వస్తాయని కేసీఆర్ ఏం చేసిండంటే, ఎలక్షన్ ఇయర్లో ఏం చేస్తారు జనరల్ నీకు తెలుసు కదా, జనాకర్షణ పథకాల మీద పెడతారు. ఈ బిల్లులు ఇవ్వలే, 2 years అయింది అంత ముందు నుంచి. సో వాళ్ళందరూ పొద్దున్న లేస్తే పోచారం ఇంటి ముందు, పొద్దున్న లేస్తే సంజయ్ ఇంటి ముందు. వీళ్ళు ఏం చేశారు, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు బిల్లులు ఇచ్చడం మొదలుపెట్టారు. ఆఖరుకు రైతు బంధు కోసం హరీష్ రావు, కేసీఆర్ ట్రెజరీలో పెట్టిన డబ్బులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెల్లించారు, 2000 కోట్లు. రైతులకు ఇవ్వలే, కాంగ్రెస్లో ఉన్న బడా నాయకులకు, కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఓకే, ఈ కేసీఆర్ కూడా ఏం చేశాడు, లాస్ట్ ఇయర్ అంతా కూడా పథకాలకు ఇచ్చాడు తప్ప ఇవ్వలేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు. అయితే ఈ బిల్లులన్నీ కూడా వీళ్ళు రావాలంటే మీరు కాంగ్రెస్లోకి రండి, రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్. ఓకే, ఇంకా వాళ్ళకు ఆ జనంతో ఒత్తిడి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో మారినలే తప్ప వాళ్ళు ఏదో పదవులు ఆశపడో లేకుంటే రేపు ఏదైనా మంత్రి పదవి ఇస్తాడనో మారింది అయితే కాదు. అలా పోయిన తర్వాత ఆలోచిస్తారు అవన్నీ, కానీ పోవడానికి కారణాలు ఇవి. ఓకే, ఎవరికైతే అటువంటి సమస్యలు లేవో అర్బన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి అటువంటి సమస్యలు లేవు. అంటే చేవెళ్ళ ఎమ్మెల్యే కూడా మారడానికి కారణం అవేనా? చేవెళ్ళ ఎమ్మెల్యేకు మరి ఆయనకున్న ప్రత్యేక కారణం అందరికీ అవే ఉంటాయి దాదాపు. ఎందుకంటే కేసీఆర్ బ్లాక్మెయిలింగ్ అంటారా ఇది? ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కదా. మీరు వస్తేనే బిల్లులు ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఎవరు మారినా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే కాదా. కేసీఆర్ చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి అప్పులు కానీ లేకపోతే ఆర్థిక అవసరాలు తీర్చకపోతున్నాయి అంటారా? చేయలే కదా ఆయన. అంటే ఇప్పుడు ఇది పరిస్థితి అని చెప్పేసి ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది కదా. డబ్బులు లేవు నమ్ముతారా మీరు? ఆయనకు కూడా అప్పులు అయినాయి అంటే నేను నమ్మాను సార్. ఆయన అప్పులు అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన కూడా అప్పులు చేశాడు.
పార్టీ ఫండ్ బాగానే ఉండే కదా సార్, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తీయడానికి ఉండదు కదా ఎలక్షన్స్లో, మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఆంక్షలు ఇవన్నీ. సో అప్పులైన అప్పులలో చాలా ఆస్తులు ఉండొచ్చు కానీ అప్పులు అయితే చాలా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.